కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటకు చెందిన దివంగత నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు, సతీష్ ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ది కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 4 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా లేదూరి శ్రీనివాస్ శాంతి దంపతులకు కుమారులు వీరబాబు, సతీష్ అన్నా క్యాంటీన్ల అన్నదానం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయటం, మరి పేదలకి అన్నం పెట్టాలని ఆలోచిస్తుంటే జ్యోతులు మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది మరి పెట్టాలని పేదలకి అక్కడ తీర్చాలని ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు మన కంటిన్యూ చేయాలని ఆలోచిస్తుంటే మరి ఏదైతే జగ్గంపేటలో నడిపడుతున్నటువంటి ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి పైసలకు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ అన్నకాంటి మేము ఏం చెప్తున్నాం, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి దాతల సహకారంతో అన్నకాంటి మార్చడం జరుగుతుంది. మరి అన్నకాంటికి దాత మా సోదరుడు నేదూరి శ్రీనివాస్ గారు, బుక్సీని గారు, అలాగే మరి మా శ్రీమతి ఏదైతే తాతగారు కాంతి గారు సహకారంతో వాళ్ళ కుమారుడు జగబాబు గారు, సతీష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా తమ్ముడు మరి బుక్సీని గారు అయితే అంతకు అర్థమవుతుంది. బుక్సీని గారు ఎంతో తెలుగుదేశం పార్టీ అన్న జ్యోతులు మరి మేమన్నా నా కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి వ్యక్తి మరి బుక్సీని గారు మరి అటువంటి వాడు మరి మా సోదరులు మాకు లేకపోవడం మరి కృషి చేయడం చాలా బాధాకరమైన మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటే వాళ్ళ కుమారులు ముందు రావడం జరిగింది. మరి వాళ్ళ కుమారుని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇవాళ జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వాళ్ళని అభినందనతో జరుగుతుంది.